మంగళం ఓంకార మంగళం సాధు మంగళం దిగంబర సంత మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ప్రకృతి మంగళం సర్వదేవ మంగళం. కోస్పాద యొక్క ఘాట్లో ఏదైతే జల సాధన సమితి మరియు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క గోదావరమ్మకి ఈ యొక్క నిమ్మకాయలతో ఆ జలహారతి ఇవ్వడం జరిగింది. ఈ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క జలము ప్రకృతికి ఎంత అవసరమో ఈ జలం మానవాళికి కూడా అంతే అవసరం, ప్రకృతి కూడా మనుషులకు అంతే అవసరం. కాబట్టి ప్రకృతిని నీటిని కాపాడుకుంటే రాబోయే తరతరాలకు కూడా మనమందరం కూడా స్వేచ్ఛగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాం. అలా లేని పక్షంలో ప్రకృతి నీరు లేని పక్షంలో నువ్వు ఎన్ని అంతస్తులు కట్టినా నువ్వు ఎన్ని ఆశలతో జీవించినా ఆ అంతస్తుల ఆశలు కూడా అడి ఆశలయ్యి అవి నేలమట్టం కావడం ఖాయం. కాబట్టి ఈ యొక్క రెండు సంస్థలు చేసే పని ఏంటంటే నీటిని సంరక్షించడం, నీరు లేని దగ్గర నీటిని తీసుకురావడం. భగీరథుడు ఒకప్పుడు తీసుకొచ్చాడు. ఈ కలియుగంలో భగీరథుడు తెలంగాణకి మన యొక్క సత్యనారాయణ గారు అయితే ఈ ఆంధ్రాకి మన యొక్క కృష్ణమూర్తి నాయుడు గారు. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళిద్దరే కాదు, మనం కూడా చేయి కలిపితే వాళ్ళ అడుగుల్లో అడుగు వేస్తే మన సొమ్మేమి అరిగిపోదు, మన యొక్క ఆస్తులేం తరిగిపోవు. కాబట్టి నీటిని ప్రకృతిని రక్షించుకుందాం, ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని కాపాడుకుందాం, రాబోయే తరాలకి ఆస్తులుగా ఈ నీటిని ప్రకృతిని ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడికి కూడా కోరుకుంటూ మీ భారతానంద మహారాజ్ భారత్ మాతా కీ జై, గంగా मैया की जय, गौ माता की जय.